కృష్ణా జిల్లా పల్లెల్లో సిరులకు కాలువలే ప్రాణనాడులు. నిన్నటిదాకా పూడికలు గుర్రపు డెక్కతో నిండిన ఈ కాలువలు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఉమ్మడి కృష్ణాలో కాలువల నిర్వహణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించేందుకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టింది. టెండర్లు పిలిచి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా సాగుతోంది. అయితే ఈ నెల చివరి నాటికే కాలువలకు నీళ్లు విడుదల చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు అప్పటిలోగా పనులు పూర్తవుతాయా లేదా అన్నది సందేహంగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జలవనరుల శాఖ పనులకు సంబంధించి ప్రభుత్వం 38 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 823 పనులు చేపట్టనున్నారు. వీటిలో పూడిక తీత, తూడు తొలగింపు వంటి 755 పనులకు 33 కోట్ల రూపాయలు కేటాయించారు. వియర్లు, బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి 2.5 కోట్లతో 40 పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు స్లూయిజ్లు, గేట్లు, ఇతర మరమ్మతులకు సంబంధించి 28 పనులకు 2 కోట్ల 40 లక్షలు కేటాయించారు. వీటిలో 10 లక్షల రూపాయల లోపు అంచనా వ్యయం ఉన్న పనులన్నీ నీటి సంఘాల ద్వారా నామినేషన్ విధానంలో చేపడతారు. అంతకు మించి విలువైన పనులకు టెండర్ల ద్వారా గుత్తేదారులను ఎంపిక చేస్తారు. టెండర్లు ఖరారు చేయడం, గుత్తేదారులను ఎంపిక చేయడం ఇవన్నీ పూర్తయ్యేసరికి అనుకున్న సమయానికి నీళ్లు వదిలే అవకాశం కనిపించడం లేదు. గతేడాది జూన్ 15 తర్వాత కాలువలకు నీళ్లు వదలగా జూలై చివరి వరకు పనులు చేస్తూనే ఉన్నారు. గతేడాది 666 పనులకు గాను 25 కోట్ల రూపాయలు ఇవ్వగా ఈసారి నిధుల కేటాయింపు పెరిగింది. గతేడాదిలా కాకుండా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి నీరు వదిలితే శివారు ఆయకట్టు వరకు నీరు చేరుతుంది. ఆయా ప్రాంతాలకు సాగునీరే కాకుండా తాగునీటికి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం మంజూరైన వాటిల్లో 50 పనులకు టెండర్ల ద్వారా గుత్తేదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు చేపడితేనే శివారు ప్రాంతాలకు మేలు జరుగుతుంది.